ఐసిఐసి బ్యాంక్ కదా గుర్తించి కొంచెం చూపించుకోవచ్చు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మోదీ. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నన్ను ఈ భూమికి పంపించినటువంటి ఫస్ట్ భగవంతుడికి, తర్వాత నాకు రక్షించినటువంటి మా అమ్మా నాన్నలకి, అలాగే నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి డైమండ్స్ ఇవ్వనటువంటి ఒక గ్రేట్ అవకాశం ఇచ్చినటువంటి మై గ్రేట్ మెంటర్స్ అన్నమాట. వికాస్ మహాగురుజీ, సోమశేఖర్ మహాగురుజీ, ఎర్రయ్య మహాగురుజీ, అలాగే సతీష్ గురుజీ, అలాగే నా కోచ్, నా లైఫ్ కోచ్, నా దమ్దార్ అప్లైడ్, నా పవర్ఫుల్ అప్లైడ్ నరేంద్ర గురుజీకి శిరస్సులోకి బాగా ఉండాలనుకుంటున్నాను అన్నమాట. అలాగే నాకు ఇంత వండర్ఫుల్ టీం ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. నా పేరు తిరుమల అండి. మాది వచ్చేసి నంద్యాల పక్కన యూ బల్లవరం అన్నమాట. యూ బల్లవరం మాది చిన్న పల్లెటూరు. నాన్నగారు వచ్చేసి వ్యవసాయం చేస్తూ నన్ను చదివించాడు అన్నమాట. డిగ్రీ వరకు చదివించాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను కూడా చదువుకుంటూ నాన్నగారికి వ్యవసాయ పరంగా సపోర్ట్ చేసేవాడిని. ఎందుకంటే రేపు పొద్దున ఉద్యోగం రాకుంటే కనీసం వ్యవసాయం చేస్తూ బతుకుతున్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నానమాట. అలాంటి టైంలో మధ్యాహ్నం వరకు కాలేజీకి వెళ్తూ మధ్యాహ్నం నుంచి ఉదయం అంతా వ్యవసాయ పనికి వెళ్ళేవాడిని. మా నాన్నగారు అనేవాళ్ళు, అరే నిన్ను చదివించింది నువ్వు ఏదన్నా జాబ్ తెచ్చుకుంటావు, రేపొద్దున నాలాంటి లైఫ్ నీకు వద్దు, నా మాట విను, బాగా చదువుకొని జాబ్ తీసుకొచ్చుకొని చెప్పేవాడు అనమాట. అని లేదు నాన్నగారు నేను వ్యవసాయం చేస్తానని చెప్పేవాడిని. లేదు నా నువ్వు వెళ్ళు అని చెప్పేవాడు. నన్ను పొమ్మనకుండా ఆ పని ఈ పని తెలిసి కింద పొగ పెట్టేవాడు నా ఫాదర్. ఇంకా నాకు ఎప్పుడే అర్థమైంది, అరే ఇలాగే ఉంటే నన్ను చంపేస్తారా బాబు వద్దని చెప్పేసి వెళ్ళి ఉదయం కూడా టైప్ నేర్చుకోవడం, తర్వాత కాలేజీకి వెళ్ళడం చేసేవాడిని. అలా టైంలో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ రాస్తే జస్ట్ 2 నెలలు ఎగ్జామ్ ఉన్నానగా మా ఫాదర్ చనిపోయాడు. అదే సార్ శారీస్ అన్నమాట. నాకు కూడా కోరిక ఉండేది డిగ్రీ కంప్లీట్ చేసి లాయర్ అవ్వాలని గోల్ పెట్టుకోండి. మా ఫాదర్ చనిపోవడంలో ఒక్కసారి కుంగిపోయాను. దాదాపున నెల 2 నెలలు బాధపడ్డాను. బాధపడ్డ తర్వాత నాకు ఒకటి అనిపించింది అనమాట, అరే మా నాన్నగారు ఎక్కడ పోయాడు, రేపు ఉదయం నేను కూడా అలాగే ఆయన గురించి బాధపడితే రేపు నా పరిస్థితి ఏంటి, మా అమ్మ పరిస్థితి ఏంటి అని చెప్పేసి నాకు నేనే దిక్కుని చెప్పుకొని మళ్ళీ నా చదువు స్టార్ట్ చేశాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత వెంటనే ఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో మా నాన్నగారి ఫ్రెండ్ ద్వారా ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ టైపిస్ట్గా జాబ్ దొరికింది. వెళ్ళాను, 1 ఇయర్ చేశాను అనమాట. చేసి ఒకరోజు ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా అమ్మ రోజు కట్టుకొని చేయడానికి వెళ్ళి మడ వేస్తూ ఉంది. అది చూశాను, చాలా బాధ అనిపించింది. చెట్టుకు వచ్చినటువంటి కొడుకు ఉండి కూడా ఆమె ఈరోజు వ్యవసాయం పని చేస్తూ ఉంటే మనసు కలిసేసింది. మరుసటి రోజు జాబ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒకటే మా మ్యారేజ్ ఎగ్జిక్యూటివ్ అడిగాను అనమాట, సార్ నన్ను పర్మనెంట్ చేస్తావా చేయలేవా, 2 2 నాకు కావాలి, పర్మనెంట్ చేస్తావా చెయ్యలేవా అంటే ఒకటే చెప్పాను, నాకైతే పర్మిషన్ లేదు, నిన్ను పర్మనెంట్ చేయలేనని. ఈ తల్లి నువ్వు పర్మనెంట్
వ్యవసాయం స్టార్ట్ చేశాను. మా అమ్మ కూడా చెప్పింది, అరే నేను ఒకదాన్ని చేసుకోలేకున్నాను, కనీసం మ్యారేజ్ చేసుకో, ఇద్దరం కలిసి పనిచేద్దామని చెప్పేసి. సరే వ్యవసాయం చేసే అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి వెంటనే మ్యారేజ్ చేసేసింది అనమాట. మా చిన్నాన్నలు కొంతమంది సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా ఏం చెప్పారో తెలుసా, మా వారికి ఉద్యోగం వస్తుందని చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేశారు నాకు. అబద్ధం చెప్పి పెళ్లి చేశారు నాకు. ఎందుకంటే అమ్మాయిని ఇచ్చేవాళ్ళు లేడు. వ్యవసాయం చేసుకోవడానికి ఎవరు ఇస్తాడు అమ్మాయిని? ఓపెన్ చెప్తానున్నా, అబద్ధం చెప్పి మ్యారేజ్ చేసేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఒకటే అనుకున్నాను అనమాట, అరే మా చిన్నాన్న వాళ్ళు నా బంధువులు నాకు అబద్ధం చెప్పారు కానీ సరే ఏమైనా సరే మళ్ళీ జాబ్ ట్రై చేద్దాం. ఎందుకంటే రేపు నాకు పుట్టబోయే బిడ్డ నేను వ్యవసాయం తప్పనట్లేదనమాట. నేను వ్యవసాయం చేస్తే మన తను కూడా వ్యవసాయం చేస్తాడు. నా లైఫ్ స్టైల్ మార్చుకుంటే తన లైఫ్ స్టైల్ మారుతుందని చెప్పేసి పిఎస్ఆర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను. అక్కడ కూడా మేనేజర్గా ఒక 5 సంవత్సరాలు చేశానమాట. తర్వాత మా బ్రదర్ కొద్దిగా ఆఫరిస్తే ఐసిఐసిఐ బ్యాంకులోకి వెళ్ళిపోయాను. ఐసిఐసిఐ బ్యాంకులో ఇన్సూరెన్స్ సెక్టార్లో మేనేజర్గా 10 సంవత్సరాలు చేశాను. అక్కడ చేసిన తర్వాత నాకు కూడా బాబు పాప ఉండేది. సంపాదించింది ఏం లేదు, పేరుకేమో ఉద్యోగం. నెలకు 70 నుంచి 80 సంపాదించేవాడిని తిరిగి చూస్తే 1 రూపాయి ఉంటుంది కాదు. 30 తారీఖు శాలరీ వస్తుంది, 5వ తారీఖు శాలరీ రూపాయలు కదా. మళ్ళీ అన్నను 2,000 ఇయ్యనా, అన్నను 3,000 ఇయ్యనా, అన్నను 4,000 ఇయ్యనని చెప్పేసి వాళ్ళని యాచించేవాడిని. లోపల బాధ అనిపించేది, అరే ఏదో ఈ పరిస్థితి. మా నాన్న చనిపోతే అలాగే బాధపడ్డా. ఈరోజు కూడా యాచిస్తా ఉన్నాను, ఇలాగైతే లాభం లేదు, ఏదైనా పెద్దగా చేయాలని చెప్పేసి ఆలోచించేవాడిని. ఆ టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా 2 వరికోసం మిషన్స్ లారీ కొన్నాం. 50 లక్షలు పెట్టుబడి పెట్టాం. బిజినెస్ స్టార్ట్ చేశాను. బ్యాంక్ జాబ్ చేసుకుంటూ అది కూడా చేశాను అనమాట. చేస్తా ఉంటే దాని సంపాదన రోజుకు 30,000 సంపాదించేవాడిని. నెలకు వచ్చేసి 10 లక్షల సంపాదన. దాంట్లో పిచ్చగా సంపాదించేవాడిని. జోబీ ప్రజలకు పడకుండా లేదు అవ్వట్లే. అంటే మన దగ్గర ఉన్నది 10 లక్షలు, అప్పు చేసింది 40 లక్షలు. ఏమైనా కంపారిజన్ ఉందా? మన దగ్గర ఉన్నది 10 లక్షలు, అప్పు చేసింది 40 లక్షలు అనమాట. వచ్చే డబ్బంతా మళ్ళీ వాటికి వెళ్ళిపోయేది. అలాంటి టైంలో నాకోటి మా ఈ గ్రేట్ అవకాశం మా ఊరి పర్సన్ ఒక శ్రీనివాస్ అనమాట. మా ఊరి పర్సన్ శ్రీనివాసు 10 రోజులు ఎంత పడ్డాడు. నేను ఒకటే చెప్పాను, నాకు ఇలాంటివి ఇష్టం లేదు, నేను చెయ్యను. ఎందుకంటే పెరల్స్ అనే కంపెనీలో దాదాపున 10 లక్షల రూపాయలు కట్టిస్తే 6 లక్షలు పెట్టుబడి వచ్చింది. 4 లక్షల రూపాయలు చేతుల నుంచి కట్టించా. అప్పుడు నుంచి మా భయం, ఏమి చేయకూడదు, ఏమి వద్దని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. అతను ఒకటే వెంటబడేవాడు. 10 రోజులు 20 రోజులు అలా వెంటబడుతూ, అన్నా నువ్వు నా మాట వినన్నా, నీకు నచ్చితే చెయ్యి, లేకుంటే లేదు, నా మాట వినని ఒకటే వెంటబడ్డాడు అనమాట. సరే వింటే పోతాను నేను గోల్ అని చెప్పేసి విన్నాను. నాకు కూడా ప్లాన్ కూడా రవికుమార్ సార్ ప్రైవేట్ స్కూల్ టీచర్ ద్వారా గ్రేట్ అవకాశం దొరికింది అనమాట. ప్లాన్ విన్నాను. ప్లాన్ విన్న తర్వాత ఆ ప్లాన్ కు ఈ బిజినెస్ కు అరే ఏముంది, గుట్టలు కొనుక్కుంటే డబ్బులు వస్తాయా? సొక్కాలు బయట కొనుక్కుంటే డబ్బులు సంపాదించా? ఇదేదో పనులుగా కదా అనుకున్నా. నిజమే కదా. కొన్ని సొక్కాలు కొన్ని బయట కొనుక్కున్నా. స్టార్ట్ చేశాను చెండి. స్టార్ట్ చేస్తూనే చిన్నగా వాళ్ళు ఏం చేశారంటే, రవి సార్ గురించి ఒక మాట చెప్పాలన్నమాట. ఒక గ్రూప్ మీటింగ్ ఉందంటే మెసేజ్ పంపిస్తాడు, ఫోన్ చేస్తాడు. ఒక ట్రైనింగ్ ఉందంటే మెసేజ్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు. ఒక వెన్యూ ఉందంటే మెసేజ్ చేసి ఫోన్ చేస్తాడు. వెంటబడి నన్ను సిస్టమ్ అటాచ్ చేశాడు. గ్రూప్ మీటింగ్స్కు, ట్రైనింగ్స్కు, వెన్యూలకు అటాచ్ చేశాడు. అటాచ్ చేస్తూ చిన్న తీసుకెళ్ళి నా చెయ్యిని నా గ్రేట్ మెంటర్ నరేంద్ర చేతిలో పెట్టాడు అనమాట.
పొద్దునే గురూజీ నీట్గా గైడ్ చేస్తూ మధ్య మధ్యలో మళ్ళీ సతీష్ గురించి ఇన్వాల్వ్ చేసేవాడు. దొరికిన టైంగా సతీష్ గురించి ఫోన్ చేసి పెడతాడు. గురూజీ తిరుమల సార్తో మాట్లాడండి గురూజీ తిరుమల సార్తో మాట్లాడండి గురూజీ అని అలా ఫోన్ చేతిలో పెట్టి గురూజీతో మాట్లాడించేవాడు అనమాట. అలా స్టార్ట్ చేస్తూ నా జర్నీ. నన్ను కొద్దిమందికి ప్లాన్ చెప్పాను. వాళ్ళల్లో నన్ను నమ్మి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి జీవో సార్ అనమాట. ప్లాన్ విన్నాడు, ఒకటే అన్నాడు, నువ్వు ఉన్నావంటే నేను చేస్తా. ఎందుకంటే ఐసీఐసీలో నిన్ను నిద్ర జర్నీ చేశా, ఇప్పుడు నిద్ర జర్నీ చేస్తా అని చెప్పేసి గుడ్డిగా నమ్మి వచ్చాడు అనమాట. బిజినెస్లోకి వస్తూనే సార్కు ఒక బంపర్ ఆఫర్ తయారైన క్లిప్ ఉండేది. నరేంద్ర గురించి సతీష్ గురించి ఫోన్ చేసి ఒకటే చెప్పారు నాకు, టైగర్ నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు రవి సార్ను సండే మేడంను ఆల్బర్ట్ సార్ను పట్టుకొని జీవా సార్ను కాంగ్రెస్ గెలిపి అని చెప్పాను. సరే గురించి అన్నాను. స్టార్ట్ చేశాను మా జర్నీ. ఫస్ట్ ప్లాన్ చెప్పడం, ఫాలో చేయడం, టీడీలో చేయడం, అలా చేస్తూ ఒక్కరోజే 40 టీడీలు కొట్టాం. 40 టీడీలు ఒక్కరోజే చెంపకు ట్రాయం టిప్పైపోయింది. టిప్పైపోతానే మీ అందరి దరిద్రం నా దరిద్రం లాక్డౌన్ పడిపోయింది. లాక్డౌన్ పడిపోతే అందరం సఫర్ అయ్యాం. నేను సఫర్ అయ్యాను. ఒక్కసారిగా 1,00,000 సంపాదించేవాడిని రోడ్డు మీదకి వచ్చేసా. మీరు రాలేదా? మీరు భయపడలేదా? మీరు బెదరలేదా? మీ ధైర్యం ఉంటారు. లాక్డౌన్లో సేక్ బిఫోర్ అందరు సేక్ అయిపోయారు. ఉంటామో పోతామో తెలియదు. అలాంటి టైంలో ఏం చేయాలో కన్ఫ్యూజన్. అంతకంటే ముందు ఒకటే అనమాట, నరేంద్ర గురించి సతీష్ గురించి చేసిన గొప్ప పని ఏదైనా ఉందంటే మైసూరు తీసుకెళ్ళి సోమశేఖర్ మా గురించితో దిశా ప్రోగ్రాం చూపించారు. దిశా చూసిన తర్వాత అరే ఇది బలేంద్ర కదా, సూపర్ ఉంది, బిజినెస్ చేస్తే బాగుందని చెప్పేసి నమ్మాను. తర్వాత సతీష్ గురించి డైమండ్ గురించి చూపించారు నాకు బెంగళూరులో. సింగల్ వెళ్ళాను, ఒక్కనే వెళ్ళాను. వెళ్ళి లాస్ట్లో సీటు లేక లాస్ట్లో కూర్చున్నాను. కూర్చుంటే గురూజీకి సన్మానం జరుగుతూ ఉంది. గురూజీ థ్యాంక్ చేస్తా ఉన్నాడు. గురూజీ స్పీచ్ విన్నాను. విన్న తర్వాత నాకు కూడా ఒకటి అనిపించింది, దీని తల్లి పేదరికం జయించాలంటే, డబ్బు సంపాదాలంటే ఇంతకంటే మార్గం లేదు అనిపించి ఇంతకంటే మార్గం లేదు. ఆ రోజు మెంటల్గా ఫిజికల్గా ఫిక్స్ అయ్యాను. దేవుడు నాకు మంచి చేశాడేమో. లాక్డౌన్ అన్నాడు, ఎందుకంటే మళ్ళీ బ్యాంకింగ్ పోయేవాడిని, మళ్ళీ మిషన్ పోయేవాడిని. లాక్డౌన్ లేకుండా అంతే విధంగా పూర్తిగా 2 అయిపోయాయి. నరేంద్ర గురించి ఫోన్ చేశాడు. టైగర్ ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తావు గురించి, ఇంట్లో పెడుతుంటే తిని కూర్చోండి అని చెప్పాను. అవునా జూమ్లోకి రా అన్నాడు. ఒకటే వాంపుడే అప్పటి నుంచి లాక్డౌన్లో. నరేంద్ర గురించి జూమ్ అంటాడు, సతీష్ గురించి ట్రైనింగ్ అంటాడు, 20 మా గురించి ట్రైనింగ్ అంటాడు. అంత జూమ్లోనే అనమాట. అయితే మంచి నాలెడ్జ్ దొరికింది జూమ్లో, పవర్ఫుల్ నాలెడ్జ్ దొరికింది అనమాట. అందరూ మా ఊర్లో లాక్డౌన్ టైంలో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎంజాయ్ మనకు ఏ అలవాటు లేవు, ఎంజాయ్ అసలు లేదు. ఎందుకంటే ఎంజాయ్ చేసిన ఫాదర్ చనిపోయినాడు. ఆ టైంలో ఇంట్లో కూర్చొని లాక్డౌన్లోనే జూమ్లో ప్లాన్ చెప్పి ఇదే కంపెనీ ద్వారా 1,00,000 డబ్బులు సంపాదించాయి. ఇదే కంపెనీ ద్వారా 1,00,000 లెక్క సంపాదించాయి. ఇదే కంపెనీ ద్వారా. అప్పుడు అలాగే ఒక మనిషికి సిచ్యువేషన్ బాగుండి బయటికి వెళ్ళిన డబ్బు రావాలి, సిచ్యువేషన్ సీరియస్గా ఉంది, ఇంట్లో కూర్చున్న డబ్బు రావా. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పనిచేస్తారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్. మనం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినాం, లెక్కలు సంపాదించినాం. ఇక్కడ అయిపోయిన కదా డబ్బు సంపాదించాం అనమాట. ఆ రోజు డిసైడ్ అయ్యాను, లాక్డౌన్ అయిపోతానే సతీష్ గురించితో నరేంద్ర గురించితో డిస్కస్ చేశాను అనమాట. ఆ లాక్డౌన్ టైంలో వచ్చినటువంటి పవర్ఫుల్ వ్యక్తి నా గ్రేట్ జోడి జీవన్ సైడ్ అయితే, నా గ్రేట్ జోడి రాము సార్. ఇద్దరు జోడి చేసుకున్నా
10 మంది వచ్చారు, 40 మంది రాలేదు. రాకుంటే నిరుత్సాహపడిపోయాడు. నాది కాదు, నేను ఈ బిజినెస్ చేయలేను, నాకు వద్దే వద్దని చెప్పేసి పూర్తిగా బాగా కింద వేసేసాడు. అరే లీడర్ చూసిన పవర్ఫుల్ లీడర్ జారిపోతా ఉన్నాడు, చేజారిపోతా ఉన్నాడని లోపల బాధ అనిపించింది. బాధ అనిపించి ఒకటే చేశాను అనమాట. సతీష్ గురించి, నరేంద్ర గురించి కర్నూలుకు వస్తున్నారని తెలిసింది. చిన్నగా ఏం చెప్పానంటే, రా నువ్వు ఇద్దరం మంచి బిర్యానీ తిందామని చెప్పి బైక్ ఎక్కిస్తున్నా. బైక్ ఎక్కించుకొని సినిమా తీసుకెళ్ళి కర్నూలు కూర్చోబెట్టా. కర్నూలు కూర్చోబెట్టేసి సతీష్ గురించితో నరేంద్ర గురించితో మాట్లాడించి ఒకటే దిశాకు, చెన్నై దిశాకు పోవాలి రా అని చెప్పా. నా దగ్గర డబ్బులు లేవు, నేను రానంటా ఉంటే గురించి వాళ్ళతో నచ్చజెప్పించాను అనమాట. నచ్చజెప్పి డబ్బు లేకుంటే బర్రెను అమ్మించి దిశా తీసుకుపోయా. బర్రెను అమ్మించా. ఒకటే చెప్పా, నీ బర్రెను అమ్ము, దీనిపై 4 రోజులు కొనిస్తా అని చెప్పా. అమ్మని 4 కొనిస్తా అని చెప్పా. అమ్మేశాడు. అమ్మేసి దిశాకు వచ్చాడు. దిశాకు వచ్చిన తర్వాత ఒకటే 4వ రోజు ప్రామిస్ చేశాడు. చేసి నీ చెయ్యి వదలలేదు, డైమండ్ లేదు, డైమండ్ కావాలా, యూనివర్సల్ ప్రాబ్లం కావాలంటే చేశాడు ఆ రోజు. ఎందుకంటే ఆ దిశ పవర్ అటువంటిది. సోమవారం ఇచ్చినటువంటి దిశ పవర్ అద్భుతంగా అనమాట. వెంటనే స్టార్ట్ చేశాం. ఆ క్రమంలో వచ్చినటువంటి వ్యక్తి నరసింహగౌడ్ సార్, మీ క్లాస్ నరసింహగౌడ్ సార్ సార్ పట్టుకున్నాం. తర్వాత థంబర్ లీడర్, పవర్ఫుల్ లీడర్ సుబ్రహ్మణ్యం వస్తారని ఇద్దరం డిసైడ్ అయ్యాం. లాక్డౌన్ టైంలో వచ్చాడు రాము సార్, ఇద్దరం డిసైడ్ అయ్యాం. రాము సార్ ఒక మాట అన్నాడు, సార్ పవర్ఫుల్ లీడర్ పట్టుకుంటే మనకు మంచి నిరీక్షిస్తాడు, బయట చెంపంగా ఉంటాం. నాకు ఒక మాట మైండ్లో వెళ్ళేది. ఒకరోజు 24 కర్నూలు మీటింగ్కి వచ్చి మాట చెప్పాడు. ఎక్కడ చేస్తున్నావు బిజినెస్ అని అడిగాడు. గురుజీ దాదాపు 20 బండ్లు చెప్పా, ఇంకా ఏమన్నా మిగిలిపోయాయా, ఇంకా సరిపోయింది అన్నాడు. అదే గురుజీ అన్న, అరే నీ పిచ్చిగాలా, పల్లెటూరుగా చేయాల్సిన బిజినెస్ ఒక టౌన్ పట్టుకో, ఒక సిటీ పట్టుకో వెళ్ళు అని చెప్పాడు. తర్వాత సతీష్ గురించి ఒక మాట చెప్పాడు, టైగర్ ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఉన్న ఊరు వదిలిపెట్టని చెప్పాడు గురుజీ. అప్పుడు డిసైడ్ అయ్యాం, ఇద్దరు నామసర్కులు డిసైడ్ అయ్యాం, సార్ నీకు బిజినెస్ కరెస్పాండెంట్ జాబ్ వద్దు, నాకు బ్యాంకింగ్ వద్దు, డిసైడ్ వద్దు, ఇద్దరం కలిసి నాటపడుతుంది పోదాం అని చెప్పారు కర్ణాటకకి. కర్ణాటకలో వెళ్ళే ముందు ఒకటే చెప్పాను సతీష్ గురించి, నరేంద్ర గురించి, గురుజీ నేను బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే, ఎందుకంటే ఒకటే నేను ఒక మాట షేర్ చేసుకోవాలి మీతో. నేను ఒకప్పుడు పార్ట్ టైం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా నేను టీం సర్వీస్ ఇచ్చేవాడిని కాదు. సర్వీస్ లేకుండా నా టీం ఎంతో బాధపడ్డారు. అలాంటి టైంలో నా గ్రేట్ మెంటర్ నరేంద్ర గురించి వాళ్ళకి సర్వీస్ చెప్పాడే తప్ప వాళ్ళు నా మీద రెచ్చగొట్టలేదు. అసలు ఎప్పుడైనా నా మీద వాళ్ళు రెచ్చగొట్టలేదు. నేనున్నాను కదా, సార్ కూడా బ్యాంక్ జాబ్ ఒకటి, మిషనరీలో ఒకటి, ఇవన్నీ చూసుకొని మీ దగ్గర రావాలని టైం పడతా ఉంది. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది, ఏ రోజు ఒక రోజు ఫుల్ టైం వస్తాడు, ఫుల్ టైం ఈ బిజినెస్ చేస్తానని చెప్పేసి గట్టిగా చెప్పాడు. అందుకు ఒకటే ఫుల్ టైం వచ్చేసాను మన బిజినెస్లోకి. తర్వాత స్టార్ట్ చేశాను. ఒకటి అనిపించింది, టీంకు సర్వీస్ కావాలంటే ఫుల్ టైం వచ్చానని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యాను. లాక్డౌన్ అయిపోతానే సతీష్ గురించి డిస్కస్ చేశాను. గురుజీ నెలకు 20,000 సంపాదించే బ్యాంక్ జాబ్ వదిలిపెడతాను గురించి చెప్పా. వదిలిపెట్టి తగ్గిన్నారు. రోజుకు దీని తల్లి 30,000 సంపాదించే బిజినెస్ వదిలేస్తానని చెప్పాను. వదిలేయను, లేకుంటాం, నేను డైవర్ట్ చేస్తాం, నిన్ను సక్సెస్ చేస్తాం, వదిలేయన్నారు. చాలా మందికి ఖర్చు ఉండాలా, నెలకు 10 లక్షలు సంపాదించే బిజినెస్ ఏంటి పూర్తిగా వదిలేసా. వదిలేసి ఈ బిజినెస్ లోకి వచ్చాను. వెళ్ళాం, కర్ణాటక వెళ్ళాం. నేను రామసారు రూమ్ తీసుకున్నాం, కూర్చున్నాం, స్టార్ట్ చేశాం. కొత్త ఏరియా, నాన్
ఆపేది రాదు. అయినా సరే సుబ్రహ్మణ్యం సార్ మాకు ఒకటే ఆదించాడు, నేనున్నాను, మీరు ధైర్యంగా చేయండి మీరే అని చెప్పేసి. ఆ రోజు మాకు మేము మనస్ఫూర్తి చెప్తా ఉన్నా, నాగభూషణ్ సార్ కానీ, హనుమంత్ సార్ కానీ, వెంకటేష్ సార్ కానీ, మధునాథన్ సార్ కానీ ఇట్లా పేరు చెప్తా ఉంటే కొల్లను తర్వాత విక్రమ్ కుమార్ కానీ, శ్రీకాంత్ కానీ ఇలా ప్రతి ఒక్కరితో మంచి ప్లేస్ ఉంటుంది, మంచి బాడీ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే లేట్ నైట్ ఒకవేళ మాకు ఫుడ్ లేకుంటే వాళ్ళ ఇంట్లో ఫుడ్ తీసుకొచ్చి పెట్టే రోజులు ఉన్నాయి మాకు. సారు కూడా మా గురించి చాలా బాగా ఆలోచన చేసేవాడు. అలా చేస్తూ చిన్నగా కథ ఇన్వాల్వ్ చేసుకున్నాం. కథ గురించి వస్తే ఫస్ట్ గ్రూప్ మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక మా జర్నీ స్టార్ట్ అయింది అనుకున్నాం. వెంటనే ట్రైనింగ్ అంటాడు, వెంటనే వెన్ను అంటాడు, మళ్ళీ సతీష్ ఇన్వాల్వ్ చేస్తాడు. అలా ఇన్వాల్వ్ చేస్తూ తర్వాత అన్నటి మొత్తాన్ని దిశకు తీసుకెళ్ళాం. ఆ దిశకు తీసుకెళ్తూ పెద్ద టీం అయింది. ఈరోజు గౌరవం చెప్పుకుంటా ఉన్నాడు. నా టీం నుంచే సుందరెడ్డి సార్ కూడా నెక్స్ట్ స్టేజ్ చెప్తానంటే అతనికి స్టార్ట్ చేశాం. గురించి వాళ్ళు ఒకటే చెప్పాడు, టైగర్ నువ్వు ఇంజనీర్లో చేశావు, నువ్వు ఇంకా కొంతమంది స్టేట్లో చేయాలని నువ్వు అని చెప్పేసి ఆంధ్రాకి పంపించడం. సోమవారం గురించి అందరూ పంపించడం, ఆంధ్రకి వచ్చేసాను. చెన్నై స్టార్ట్ చేశాను అన్నమాట. ఆంధ్రలో కూడా నా కమిట్మెంట్, నా సబ్మిషన్ విషయానికి వస్తే నాకు ఒకటే కొడుకు, కూతురుని చనిపోయింది. బాబుకు ఈ బిజినెస్ వ్యతిరేకం. నేను కూడా ఈ బిజినెస్ దగ్గర రాకముందుకు ఎంబీబీఎస్ చదివించాలనుకున్నాను ఒక్కడే కాబట్టి. నేను సంవత్సరంలో లక్ష్యం పెట్టి విజయవాడలో చదివించాను. చదివిస్తే నాకు ఒకటే లోపల ఒకటి కొత్త ఉంది, పెద్ద బిజినెస్ నా బిడ్డ వస్తే నాతో పాటు సక్సెస్ అవుతాడని చెప్పేసి లోపల కొడతా ఉంది. కానీ తను అడిగితే రాకున్నాడు, నాకు ఇష్టం లేదు నాన్న అంటాడు. చిన్నగా ఒకటే చేశాను అనమాట. సరే చెప్పి చదువుకుని పంపించేశాను. లాక్డౌన్ టైంలో లాక్డౌన్ అయిన తర్వాత మళ్ళీ 2,30,000 పెట్టి మళ్ళీ కోచింగ్ ఇప్పించా. ఆ కోచింగ్లో డెంటల్ ఎంబీబీఎస్ సీట్ కొట్టాడు, సీటు అగ్రికల్చర్ కొట్టాడు, వెటనరీ కొట్టాడు. కొడితే నా మనసులో నాకు ఎంబీబీఎస్ మీద లేదు మోజు, ఈ బిజినెస్ మీద నా కొడుకు దింపాలని చెప్పేసి ఒకటే చేశా. వీడు ఇలా కాదు మాట్లాడాల్సింది, సోము గురించి చెప్పమని అనుకుని చిన్నగా వాడిని ఏం చేశానంటే తీసుకెళ్ళి దిశ చూపించా. ఒకటి చెప్పా, రే ఎల్లు దిశాదుడు, నీకు నచ్చితే నా బిజినెస్ చెయ్యి, లేకుంటే చదువుకోని చెప్పా. దిశ చూసిన తర్వాత ఒకటే అన్నాడు అనమాట, ఒకే ఒక మాట, నానా నేను డాక్టర్ అవ్వాలంటే 7 సంవత్సరాలు పడతా ఉంది. 8 సంవత్సరాలు చదివినా కూడా అవుతారో లేదో, కానీ ఎంతమందిని చేయగలుగుతున్నారు, నేను కూడా నేను చేయగలుగుతుంటా, టైం అవుతుందని చెప్పేసి ఈ బిజినెస్ వచ్చేసాడు. నాతో పాటు ఈ బిజినెస్ చేస్తా ఉన్నాడు. చాలా హ్యాపీ ఉందన్నమాట. అలాగే నా తమ్ముడు కూడా ఆర్మీ అయిన తర్వాత జాబ్ చేసుకుంటానంటే వద్దురా, జాబ్ వద్దు, ఏమొద్దు, ఈ బిజినెస్ చేయి, సర్వీస్ ఉంది ఇక్కడ, సపోర్ట్ ఉందని చెప్పారనమాట. నా బిడ్డ కూడా చెప్పాను నేను, నువ్వు నా కొడుకు అనేటువంటి భావన నాకు లేదు, నువ్వు పెట్టావు ఒకటే, నువ్వు టీమే, నువ్వు నా కొడుకు కాదు, ఓపెన్ చెప్తానని చెప్పేసి ఈరోజు మా బాబును ఏ రోజు నా కొడుకులా చూసాను, ఈ బిజినెస్ లో ఒక లీడర్లా చూశాను, ఒక టీం మెంబర్లా చూశాను నేను కొడుకు కూడా. అలా చేస్తూ బిజినెస్ బిల్డ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. నాకు నచ్చినది ఒకటే, ఈ బిజినెస్ లో నాకు నచ్చింది ఒకటే, 3 కార్డినల్ రూల్స్, 3 రూల్స్ అన్నమాట. ఒకటి, నరేంద్ర గురుని ఎస్ అంటే ఎస్ అన్న, నో అంటే నో అన్న, అంతేగా వేరే రూల్ లేదు. తర్వాత ఈ బిజినెస్ లోకి వచ్చినటువంటి లేడీస్లో వాళ్ళల్లో
నా అమ్మని చూసుకున్నా, నా అక్కను చూసుకున్నా, నా చెల్లెల్ని చూసుకున్నా. డబ్బు విషయానికి వస్తే చండ శాసనుని నేను డబ్బు తగిలింది లేదు, నా టీం కూడా తగలియదు అంతే. ఈ మూడు నాకు బాగా నచ్చాయి, అందుకే సిస్టమ్ నచ్చింది, ఈ అప్లై అందరూ నచ్చారు కాబట్టి డైమండ్ అయిపోయింది అనమాట. ఇది వస్తున్నాం నా అచీవ్మెంట్ అనమాట. అచీవ్మెంట్ ఒకప్పుడు 10,000 రూపాయలు మొబైల్ వాడాలంటే బ్యాండింగ్ వేసుకునేవాడిని, దీంతో 1,00,000 రూపాయలు వాడుతా ఉన్నా. 1,00,000 అది మొబైల్ 1,00,000, 1,00,000 కాదు, ఇవన్నీ ఇచ్చింది కంపెనీ అనమాట. అలాగే ఒక ఆర్డినరీ పర్సన్ పాస్పోర్ట్ లేదు, వారి వల్ల ఆలోచన లేదు. ఈ బిజినెస్ లో వచ్చినాక పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాను, 3 సార్లు థాయిలాండ్ వచ్చాను, టర్కీ ఇస్తాను వచ్చాను, ప్యారిస్ ఇజ్రాయెల్ వచ్చాను, మళ్ళీ నా పని తీసుకొని లండన్ వెళ్తా ఉన్నాను. సింగపూర్ మళ్ళీ థాయిలాండ్ ట్రీట్మెంట్ ట్రిప్ ఎలా ఉందంటే కదా, 3 నెలలు పని చేయడం, 10 రోజులు భార్యలు ఉండడం, 3 నెలలు పని చేయడం, 10 రోజులు భార్యలు ఉండడం అనమాట. కమిట్మెంట్ విషయానికి వస్తే మా గురించి ఈ స్టైల్ మీద ప్రామిస్ చేస్తాం కదా. మా గురించి 2025 కదా, అది మందిని డైవర్ట్ చేసుకొని ఈ స్టేజ్ ఎక్కుతాం. 10 మంది చెప్పండి. శ్రీనివాస్ సార్, రాము సార్, నరసింహారావు సార్, రాధాకృష్ణ సార్, బాబు సార్, రామన్ సార్, భూపాల్ సార్, బాలచంద్ర సార్, రవిచంద్ర సార్, జనార్దన్ సార్, మానవరాజారి, దాసగిరి, వీళ్ళందరినీ డైవర్ట్ చేసుకున్నామని ఈ స్టైల్ థ్యాంక్ యూ గురుజీ.